గుడ్ మార్నింగ్ ఆల్. డియో లాగిన్ ద్వారా లాగిన్ అయినప్పుడు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెనూలో మీకు స్పాన్సర్షిప్ అనే ఒక కనిపిస్తుందండి. దీంట్లో ఫస్ట్గా మనం స్పాన్సర్షిప్ చేయాలంటే ఫస్ట్ స్పాన్సర్షిప్లో నోటిఫికేషన్ అండ్ ఆర్డర్ ఎంట్రీకి వెళ్ళండి. అక్కడ ఆర్డర్ ఎంట్రీలో మనకు ఫస్ట్ లెటర్ రిఫరెన్స్ లెటర్ నెంబర్, నోటిఫికేషన్ డేట్, సెక్టర్, ఆర్గనైజేషన్ యొక్క సెక్టారు, ఎంప్లాయర్ నేమ్ ఆర్ ఆర్గనైజేషన్ నేమ్, ఎల్ఐసి, అడ్రస్, కాంటాక్ట్ నెంబర్, మనకి పోస్ట్ ఏ పోస్ట్ మనకి రిక్వైర్మెంట్ ఉందో ఆ పోస్ట్ నేమ్, అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 2. ఈ పోస్ట్ టైప్ వచ్చేసి మనకి రెగ్యులర్ అప్రెంటిస్షిప్, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, జాబ్ ఫేర్, ట్రైనింగ్. సపోజ్ ఇది మన రెగ్యులర్ అయితే రెగ్యులర్ పెడతారండి. రెగ్యులర్ అన్నప్పుడు ఏంటంటే మనకి లాక్ అనేది అప్లై అవుతుందండి. కాంట్రాక్ట్ కానీ అవుట్సోర్సింగ్ కానీ ఏం పెట్టినా మనకి లాక్ అనేది అప్లై అవ్వదు. కాంట్రాక్ట్ పే స్కేల్ అని మనం ఇచ్చేది ఎంత, ఇక్కడ పే స్కేల్, ప్రొసీజరు, సెలక్షన్, వర్క్, ప్లేస్ ఆఫ్ వర్కింగ్, డేట్ ఆఫ్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ, ఇవి ఆప్షనల్ ఫీల్డ్స్ అండి. ఇక్కడ వరకు ఆప్షనల్ ఫీల్డ్స్. ఇవి ఎంటర్ చేసిన ప్రాబ్లం లేదు, ఎంటర్ చేసిన ఓకే, నో ప్రాబ్లం అండి. కంపల్సరీ ఎంటర్ చేయాల్సింది పోస్ట్ నేమ్, వేకెన్సీ, పోస్ట్ టైప్ అనేది కంపల్సరీ మనం ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎంటర్ చేయాలి. టెస్ట్, వాడా 38, డిస్క్రిప్షన్, ఎన్సిఓ కోడ్ అండి. మనకి ఎన్సిఓ కోడ్ జూనియర్ అసిస్టెంట్ అంటే దిస్ ఇస్ ఆక్యుపేషన్ కోడ్ అండి. ల్యాబ్ అసిస్టెంట్ ఏదో సంథింగ్. మనకి ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ కావాలి. పోస్ట్ లెవెల్ వచ్చేది డిస్ట్రిక్ట్ లెవెల్. ఇక్కడ 2 పోస్ట్స్ ఉన్నాయండి. ఫస్ట్ మన కేటగిరీ వైజ్ ఒకటి జనరల్లో తీసుకుందాం, ఒకటి ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఏదో ఒకటి తీసుకుందాం అండి. జనరల్లో 1 కేటగిరీ, దాంట్లో అతను జనరల్ కావాలి మనకి. ఇక్కడ 1:1 లేదా 20 కానీ 10 కానీ 5 కానీ మీ ఇష్టం, మార్చుకోవచ్చు. 1 పోస్ట్ ఆటోమేటిక్గా యాడ్ వేకెన్సీ అనేది ఈ బటన్ క్లిక్ చేయండి. కంపల్సరీ మనకి ప్రతి కేటగిరీకి యాడ్ వేకెన్సీ అనేది యాడ్ చేసినప్పుడు కిందకు ఇలా యాడ్ అవుతుందండి. తర్వాత ఎస్సీలో ఓన్లీ ఉమెన్ పెట్టుకుందామండి. ఓకే, యాడ్ వేకెన్సీ ఓకే అండి. ఇక్కడ ఫస్ట్ కేటగిరీలో మనకి జనరల్లో జనరల్, తర్వాత ఎస్సీలో ఉమెన్ కేటగిరీలో 2 పోస్ట్స్. లాస్ట్లో అయిపోయిన తర్వాత మనకి ఇలా ఎన్ని కేటగిరీలు ఉంటే కనుక బీసీలో కానీ ఓబీసీలో కానీ సెలెక్ట్ చేసుకోవటం, ఇలా యాడ్ అంటాం. అన్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇన్ కేసు రాంగ్ మీరు యాడ్ చేస్తే కనుక ఇక్కడ రిమూవ్ అనే ఆప్షన్ ఉంటుందండి. రిమూవ్ చేసి మళ్ళీ అగైన్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు సబ్మిట్.
ఓకే, సక్సెస్ఫుల్ ఇన్సెటివ్. ఓకే, నెక్స్ట్ మనకి నోటిఫికేషన్ ఆర్డర్ ఎంట్రీ అయిపోయిందండి. ఆర్డర్ ప్రాసెస్లో మళ్ళీ స్పాన్సర్షిప్, ఆర్డర్ ప్రాసెస్లో మనం కరెంట్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలండి. కరెంట్ ఇయర్ సెలెక్ట్ చేయగానే మనకి ఇక్కడ బుకింగ్ నెంబర్ వస్తుంది, జూనియర్ అసిస్టెంట్. తర్వాత ఆ జూనియర్ అసిస్టెంట్లో అగైన్ మనకి ఆర్డర్స్ ఏమేమి ఉన్నాయి, ఒకటి జనరల్ ఒకటి ఉందండి, ఒకటి ఎస్సీ ఉంది. ఓకే, ఫస్ట్ జనరల్ టు జనరల్. ఏజ్ కంపల్సరీ ఇవ్వాలండి, ఏజ్ 18 to 34. కట్ ఆఫ్ డేట్ అనేది కంపల్సరీ ఇవ్వాలి. ఏజ్ రిలాక్సేషన్ 5, జనరల్ కాబట్టి 5, బీసీ 3. ఓకే, ఒకవేళ పిహెచ్పి క్యాండిడేట్స్ కూడా మనకి ఇంక్లూడ్ అవ్వాలంటే ఎస్ పెట్టాలండి. ఈ జాబ్కి పిహెచ్పి నాట్ ఎలిజిబుల్ అనుకుంటే కనుక నో పెట్టండి. ఇంక్లూడింగ్ ఒక పిహెచ్పి ఎస్ పెట్టినప్పుడు ఇక్కడ మనం పిహెచ్పి కూడా 10 అనేది ఇచ్చుకుంటాము. ఇప్పుడు ప్రజెంట్ పిహెచ్పి అవసరం లేదు కాబట్టి పిహెచ్సికి మనం తీసుకోవట్లేదండి. నెక్స్ట్ ఇక్కడ మనకి రూల్ టైప్ అండి. రూల్ 1, రూల్ 2 ఏంటంటే, రూల్ 1లో ఏంటంటే మనం స్పెసిఫిక్గా ఒక ఇంటర్మీడియట్ కానీ, ఎస్ఎస్సి కానీ, డిగ్రీ కానీ అట్లా ఇండివిజువల్గా ఇచ్చుకుంటామండి. రేంజ్ క్వాలిఫికేషన్ అంటే మనకి ఎస్సీ టు లేదా ఇంటర్ టు డిగ్రీ ఏది ఉన్నా మనకు ప్రాబ్లం లేదనుకున్నప్పుడు ఫ్రమ్ క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్, డిగ్రీ అని సెలెక్ట్ చేసుకుని ఆ పర్టికులర్ క్వాలిఫికేషన్ ఇచ్చేస్తే మనకు వచ్చేస్తుందండి. రూల్ 1 ఈ కేటగిరీలో మనం రూల్ 1 టెస్ట్ చేస్తున్నాము. రూల్ 1 మనకు కావాల్సింది ఇంటర్మీడియట్ క్యాండిడేట్ X0120. ఓకే, ఇక డివిజన్ అనేది సెలెక్ట్ చేసిన ఓకే, సెలెక్ట్ చేయకపోయినా నో ప్రాబ్లం అండి. ఇన్ పర్టికులర్ కేసులో మనకి ఓన్లీ ఫస్ట్ క్లాస్ పర్సన్స్ క్యాండిడేట్స్ ఇక మనకు కావాలంటే కనుక ఫస్ట్ డివిజన్ సెలెక్ట్ చేసుకుందాం. అదర్వైజ్ పాస్డ్ అంటే కనుక సెలెక్ట్ అయితే ఉంచేస్తే సరిపోతుంది. ఒకవేళ ఇది తీసుకున్నా నో ప్రాబ్లం, మనం సెలెక్ట్ చేసుకున్నా. ఓకే, ఈ కండిషన్ 2 అంటే అండి వేరే సపోజ్ మనకి ఒక టైపిస్ట్ క్యాండిడేట్ని తీసుకుంటున్నానండి. టైప్ ఇంటర్ కావాలి లేదా డిగ్రీ అనుకుందాం. డిగ్రీ 3 ఇచ్చేసాము, X0 130, 140, 150 ఇచ్చేసి ఈ ఫస్ట్ కండిషన్లోనేమో డిగ్రీ ఇస్తాము. కండిషన్ 2లోనేమో మనకి టైప్ ఏం కావాలనేది ఇస్తాము. టైపిస్ట్ హైరు, లోయరు, తెలుగు లేదా అలాంటివన్నీ కండిషన్స్ ఇచ్చుకుంటామండి. టైప్ 3లో ఏంటంటే మళ్ళీ స్టెనో ఏం కావాలనుకోండి, స్టెనో కావాల్సిన కంపల్సరీ అంటే కంపల్సరీగా ఉండాల్సినవి ఇక్కడండి కాంబినేషన్లో ఇవన్నమాట. ఇక్కడ ఆర్ పెట్టామనుకోండి, ఇన్ కేసు ఇక్కడే మనం ఇచ్చేసాం అనుకో, స్టెనో కానీ టైపిస్ట్ కానీ ఏదున్నా అతను డిగ్రీ కావాలి మనకి యాక్చువల్గా, కానీ ఇంటర్మీడియట్ డిగ్రీ లేకపోయినా కూడా ఇక్కడ స్టెనో అని ఇచ్చేసాం అనుకోండి, స్టెనో కానీ టైపిస్ట్ ఇచ్చేస్తే ఇంటర్మీడియట్లో అతను టైప్ పాస్ అయ్యాడు అనుకోండి, ఆ క్యాండిడేట్ కూడా సెలెక్ట్ అయిపోతాడు అనమాట. అందువల్ల టైప్ అనేది ఇక్కడ ఇవ్వకూడదు, మనకి టైపిస్ట్ ఎన్సీఓ కోర్స్ ఇక్కడ ఇవ్వకుండా ఇక్కడ ఓన్లీ డిగ్రీ ఇస్తాము ఫస్ట్ దాంట్లో కండిషన్ 1లో. కండిషన్ 2లోనేమో టైప్స్ సంబంధించినవి. సపోజ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ కోసం మనం ఓన్లీ ఇంటర్మీడియట్ క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకున్నాం టెస్ట్ చేయడానికి. ఓకే, 10th ఎంటర్ ఇచ్చాము, రిమైనింగ్ అన్ని ఎంటీగా ఉంటాయి. వచ్చి ఇక్కడ లాస్ట్లో ఆర్డర్ సబ్మిషన్ అనేది క్లిక్ చేస్తామండి. సక్సెస్ఫుల్లీ ఆర్డర్ ప్రాసెస్డ్. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ ప్రాసెస్ అయిపోయింది అండి. మళ్ళీ అగైన్ స్పాన్సర్షిప్లోకి వెళ్తాము. ఆర్డర్ సబ్మిషన్ లెటర్స్ అగైన్ మళ్ళీ కరెంట్ ఇయర్, మన వేకెన్సీ బుకింగ్ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటాము, గెట్ డీటెయిల్స్ అంటామండి. అనగానే చూడండి ఇక్కడ మనకి జనరల్లో జనరల్ వచ్చేసింది. రెండు ఒకసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు మనం ప్రాసెస్ చేసేప్పుడు అన్నీ ఒకసారి చేసుకోండి, ప్రతిసారి మనం ఆప్షన్స్ ఇవ్వకుండా ఉండడానికి. సపోజ్ ఆప్షన్ ప్రాసెసింగ్ చేసినప్పుడు అగైన్ జూనియర్ అసిస్టెంట్ వన్స్ మన ప్రాసెస్ కంప్లీట్ చేస్తాం అనుకోండి, ఇందాక మనకి జనరల్ ఇందాక 2 చూపించిన ఇప్పుడు చూపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ ప్రాసెస్ ఒకటి చేసాం కాబట్టి. ఎస్సీ ఉమెన్ నెక్స్ట్
ఇక రిమైనింగ్ బీసీ కానీ ఏమన్నా కూడా వెంటనే చేస్తే కనుక అగైన్ ఇవన్నీ కండిషన్స్ అన్ని సేమ్ కాబట్టి సింపుల్గా మీరు ఇది పైన సెలెక్ట్ చేసుకోవటం, కిందకి రావటం, కిందకు వచ్చేసి సబ్మిట్. ఆల్రెడీ ఈ కండిషన్స్ అన్ని అందరికీ సేమ్ ఉంటాయి కాబట్టి ఆ నోటిఫికేషన్లో అయిపోతుంది. మళ్ళీ మీరు ఇక్కడ ఆర్డర్ ప్రాసెస్కి వచ్చారనుకో మళ్ళీ అగైన్ మీరు అన్నీ ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఆ ప్రాబ్లం లేకుండా ఒకసారి ఆర్డర్ ప్రాసెస్ అనేవి అన్నీ ఒకసారి చేసుకోండి, మీరు ఈజీగా అయిపోతుంది మీకు. ఓకే, నెక్స్ట్ ఆర్డర్ సబ్మిషన్ లెటర్లోకి వచ్చామనుకోండి, గెట్ డీటెయిల్స్, ఇక్కడ మనకు 10 అయినాయి. ఇక్కడ ఆర్డర్ కాపీ చూడండి మనకి ఇక్కడ వచ్చేస్తుంది. మనం ఏదైతే ఇచ్చామో వాల్యూస్ ఇవన్నీ వచ్చేస్తాయండి. ఇది ప్రింట్ అంటే కనుక మీరు సేవ్, ఇదిగోండి ఇక్కడ సింబల్ ఉంది కానీ ఫ్లాపీ సింబల్ మీద క్లిక్ చేయగానే పీడిఎఫ్ అని వస్తుందండి. పీడిఎఫ్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక అది మనకి డౌన్లోడ్ ఆప్షన్, ఇది ఫుల్ స్క్రీన్లో పెట్టడం వల్ల మీకు రావట్లేండి. మామూలుగా అయితే మీరు క్లిక్ చేస్తే అది సేవ్ అయిపోతుంది. ఓకే.